లగచర్ల బాధితులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రపతిని కలిసేందుకు లగచర్ల బాధితులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇంకా ఢిల్లీలోనే ఉన్నారా లగచర్ల బాధితులు? మరి రాష్ట్రపతిని కలిసేందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందంటారా? లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న వివిధ కమిషన్లు ఎస్పీ ఉమెన్ కమిషన్ కలిశారు. సో ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోనే మకాం వేశారు. సో అదేవిధంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సో గిరిజనులపై జరిగిన అణచివేత సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి అందించారు. సో బలవంతపు భూసేకరణ, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడి, లైంగిక దాడి వంటి అంశాలను రాష్ట్రపతికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే లగచర్ల లో మహిళా మానవ హక్కుల కమిషన్ లో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతిని కలిసి కూడా తమ గోరును వినిపించేందుకు ఇక్కడే ఉంటామంటూ గిరిజనులు ఢిల్లీలో ఉన్నారు. సో మరొక బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం లేదా రేపు అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉంది రాష్ట్రపతి. థ్యాంక్ యూ అశోక్.